మీరు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి అవుతున్నాయని విన్నానండి. అంత పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఏం చెప్తారు మీరు? మంచి ప్రశ్న అండి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటేమ్మా, మీరేం అడగాలి అసలు న్యాయంగా అంటే, ఏమండి ఇంత విశాల ప్రపంచానికి వ్యక్తుల్ని తయారు చేసేటువంటి వ్యవస్థ ఇంత చిన్నగా ఎలా సరిపోతుందండి? ఇలాంటివి 1000 గదా ఉండాలి, ఇలాంటివి 1,00,000 గదా ఉండాలి అని మీరు అడగాలి. అవును. మరి అలాంటివి ఇలాంటి గురుకులం ఒకటి తయారు చేయడానికి నేను ఒక 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా. ఒక వ్యక్తిగా నేను నా కర్తవ్యం అనుకుని నేను నాకున్న భూమి ఇచ్చాను. నా కర్తవ్యం అనుకుని నేను నా సర్వస్వము ఈ వ్యవస్థ కోసం ఖర్చు పెడుతున్నాను. నా కర్తవ్యమా మీ కర్తవ్యం కాదా? సమాజం కర్తవ్యం కాదా? ఈ సమాజానికి ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి? ఈ వేదికగా, ఈ వార్షికోత్సవం వేదికగా పెద్ద ఎత్తున చెప్పాలి. ఇది మన కర్తవ్యం, రండి, ఇది మనం ఇలా మొత్తం సమాజాన్ని మన ఈ మార్గంలో నడపాలి. నేను మీకు ఒక చిన్న చేదు నిజం చెప్పను. ఇప్పుడు నేను ఇక్కడ నడుపుతున్నటువంటి గురుకులం బ్రాహ్మణుల కోసం. నేను బ్రాహ్మణుని కాబట్టి, నేను కృష్ణ యజుర్వేదీయుడిని కాబట్టి నా దగ్గర మొదలుపెట్టాను. నేను ఇంకా కొంచెం చేయగలను అనుకున్నాను. ఒక 5 ఏళ్ల క్రితం ఋగ్వేదం కూడా మొదలుపెట్టాను. ముందు యజుర్వేదంతో మొదలుపెట్టాను, తర్వాత ఋగ్వేదంతో మొదలుపెట్టాను. 4 వేదాలు అవ్వాలి, ఇక్కడ అన్ని శాస్త్రాలు ఇక్కడ చదువుకోవాలి అంటే యజుర్వేదీయ బ్రాహ్మణుల కోసం నేను వ్యవస్థ చూడగలిగాను, ఋగ్వేదీయ బ్రాహ్మణుల కోసం వ్యవస్థ చూడగలిగాను, బ్రాహ్మణుల కోసం వ్యవస్థను భవిష్యత్తులో చేయగలను. మరి వైశ్యుల కోసం ఏమిటి పరిస్థితి? మరి క్షత్రియుల కోసం పరిస్థితి ఏమిటి? మరి మిగతా కులాల పరిస్థితి ఏమిటి అని అడగద్దు మీరు. ఉంది నాకు యాక్చువల్ గా అదొకటి, అబ్బాయిలు ఒకటే పెట్టారు, అమ్మాయిల పరిస్థితి. నేనేం ఆలోచిస్తున్నాను ఏమంటే, నేను ఒక్కడిని ఇంత చేయగలుగుతున్నాను, మనం కలుద్దాం. నేను ఇలాగే అడుగుతున్నాను. నేను కోవిడ్ సమయంలో సమాజానికి దూరంగా 3 సంవత్సరాల పాటు ఈ వ్యవస్థ నడపటానికి నేను నా కోసం నేను సంపాదించుకున్నదంతా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. నా వల్ల ఇంకా తెలియదు. నాకు 2022 డిసెంబర్, జనవరి ఆ ప్రాంతంలో పిల్లలకి భోజనం పెట్టడానికి కష్టమైంది. అంటే కందిపప్పు పెట్టాలి, రోజు కందిపప్పు పెట్టాలి, పెట్టలేము. వారానికి ఒకసారి పెడదామా, వారానికి 2 సార్లు పెడదామా అనే స్థితికి వచ్చాను. సో నేనేం చేయగలను, ఒక వ్యక్తిగా నేను ఎంత చేయాలో చేశాను. నా అందరి పని కదా, నా పని ఒక్కటిదే కాదు కదా అని అందరిని అడిగాను. ఇప్పుడు సునీల్ గారు వచ్చారు కదా, వారు 2022 జూన్లో వచ్చారు. వెంటనే వారు స్పందించారు. వాళ్ళ అక్కయ్యో చెల్లెలు వారు వల్లి గారు, వారు వెంటనే స్పందించి సరుకులు ఏర్పాటు చేశారు. సో మెల్లిగా ఇలా సునీల్ గారు ఎంతో మందిని తీసుకొచ్చి ఇక ఈ వ్యవస్థకి జోడించడం మొదలుపెట్టారు. అంటే 2022 డిసెంబర్లో శిరీష్ గారు వచ్చారు. ఇవాళ ఎంత తారీఖు? 29. కరెక్ట్గా ఇవాళ వచ్చారు. 2022 డిసెంబర్ 29వ తేదీన వచ్చారు శిరీష్ గారు రావటం ఒక 3 రోజులు ఇలాగే మాట్లాడారు. ఒక వారం రోజుల్లోపు 3 సార్లు వచ్చారు. వచ్చి ఆవిడ ఇలాగే నేను మీతో మాట్లాడాను, మీతో ఇప్పుడు ఎలా మాట్లాడానో వారితో అలా మాట్లాడాను. ఆవిడ స్పందించారు. రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ విద్యారణ్యం అన్నారు. తన జీవితాన్ని ఈ విద్యారణ్యం కోసం ఇచ్చారు. అమెరికాలో పుట్టిన తన కుమారుని పాఠశాలలో పెట్టారు. తర్వాత అందరం కలిసి ఒక పెద్ద టీం తయారు చేశాం. ధర్మసేతు అనే కార్యక్రమం ద్వారా సమాజానికి చెప్పటం మొదలుపెట్టాం. మా అందరి కృషి వల్ల 2023 జూలై నుండి అప్పు చేయలేదు. అప్పటి వరకు అప్పు చేస్తున్నాం. ప్రతి నెల 5 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు అప్పు చేసేవాడిని నేను. అప్పు చేయకుండా ఈరోజు ఈ 2.5 సంవత్సరాల్లో ఇంత సాధించగలిగాను. సో ఈ వార్షికోత్సవం, ఈ సంకల్పాన్ని 1000 మంది హృదయాల్లో పుట్టించి ఈ మహోద్యమానికి నేను కూడా ఒక సమిధలాగా తయారయ్యి ఈ నా దేశంలో లేదా ఈ భూమండలం పైన పుట్టిన ప్రతి ఒక్కడిని వైదిక జీవనంలో పెంచేటువంటి ఒక యజ్ఞంలో నేను భాగస్వామిని కావాలి అనేటువంటి సంకల్పం పుట్టించాలి. అది ఉద్దేశం. ఈరోజు ఒక రాజశేఖర్ గారిని 20 సంవత్సరాల పాటు విప్రోలో పనిచేసి సొంత సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అవన్నీ వదిలేసి పూర్తి సమయం ఇచ్చి విద్యారణ్యం కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు మన ఇక్కడికి వచ్చారు కదా శారద గారు, వారు ప్రొఫెసర్. వారు మిగతా ఖాళీ సమయం, ఉద్యోగం కాకుండా మిగతా సమయం అంతా ఇచ్చి పనిచేస్తారు. డాక్టర్ రాజేశ్వరి గారిని కార్డియాలజిస్ట్, జర్మనీ నుంచి వచ్చేసారు. ఆవిడ తన కుమారుణ్ణి అక్కడ పుట్టిన పిల్లవాడిని పాఠశాలలో పెట్టి వారు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల కోసం అని చెప్పి వారు పిల్లల డాక్టర్గా మారుతున్నారు.
ఆ కోర్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకొక సంవత్సరంలో వారు ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. నేను ఇలాంటి కథలు చెప్తే ఇప్పుడు మన కార్యకర్తలు కూడా 150 మంది కార్యకర్తలు ఉన్నారు. శర్మ గారు, ఇక్కడ మీరు దగ్గర దగ్గర 10 ఏళ్ళు అవుతుందన్నారు. మిగతా కమ్యూనిటీస్ వాళ్ళు ఎవరు మాకు కూడా మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తామండి అని ఎవరు మిమ్మల్ని అడగలేదా? అయ్యో, అడుగుతూనే ఉంటారండి. ఆ. అంటే ఇప్పుడు ఇలాంటి గురుకులం ఒకటి ఉంది, పిల్లల్ని చక్కగా తయారు చేస్తున్నారు అని వినగానే అందరూ అడుగుతారండి. అయితే ఏదానికైనా ఒక నియమం ఉంటుంది కదండి. ఇప్పుడు నా ఇష్టం కాదు కదా. ఇప్పుడు నేను వేద పాఠశాల నడపాలి అంటే పెద్దలు మెచ్చేట్లుగా నడపాలి. పండితులు బాగా నడుపుతున్నావు నాయన అనాలి. స్వామివారి దృష్టిలో మన వేద పాఠశాల గురించి చెప్తే స్వామివారు చక్కగా నడుపుతున్నావా అని అనాలి. నా ఇష్టం కాదు కదా. అందువల్ల మనకి ఏవైతే ఆచారాలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ఆ నియమానుసారంగానే మనం వెళ్ళాలి అనేది నా ధోరణి. ఇదే ధోరణిలో క్రమంగా అన్ని కులాలకి గురుకులాలు ఉండాలి అనేది కూడా నా ఉద్దేశం. అన్ని కులాలకి. ఇప్పుడు నేను సింపుల్గా ఏమడుగుతానంటే, ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే, ఇప్పుడు ఒక రెడ్డి గారు వచ్చి అడిగారు అనుకోండి, రెడ్డి గారు మీకు శ్రీశైలంలో రెడ్డి సత్రం ఉందా అని అడుగుతాను. ఉందండి అంటే, మరి శ్రీశైలంలో మీకు భోజనాలకి రెడ్డి సత్రం కట్టుకునే సత్తా మీకున్నప్పుడు ఒక జిల్లాకు ఒక రెడ్డి గురుకులం కట్టుకోలేరండి? అద్భుతం కదండి అసలు. కదా. నేనేమంటా, సమాజానికి పనికొచ్చే పని అది. ఇప్పుడు మీకు మీ కమ్యూనిటీలో రెడ్డిల్లో బాగా శ్రీమంతులు ఉన్నారు, రెడ్డిల్లో రిక్షా దొక్కుకునేవాడు కూడా ఉన్నారు, ఆటో నడుపుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు ఒకసారి, మీరు ఇంత శ్రీమంతులు కదా, మీరందరూ కలిసి జిల్లాకు ఒక రెడ్డి గురుకులం, ఒక 1000 మంది, 2000 మంది, 10,000 మంది విద్యార్థులు చదువుకునేందుకు ఫ్రీగా, వాడికి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చేస్తాను. గవర్నమెంట్ చేయని పని అట్లీస్ట్ ఈ సంపన్నులు అందరూ కలిసి చేస్తారు. మీరు చేయండి. మీరు చేయలేరా? చేయండి, నేను సపోర్ట్ చేస్తాను. గురుకులం ఎలా నడపాలో ఆ బాధ్యత నాది. భూమి మీరు సమకూర్చండి, భవనాలు మీరు నిర్మాణం చేయండి, నిర్వహణ వ్యయం మీరు చూడండి. ఎందుకంటే నేను చూడలేను కాబట్టి ప్రస్తుతానికి. ఒకవేళ నాకే ఆ సామర్థ్యం వచ్చిందనుకోండి, విద్యారణ్యానికి ఆ సామర్థ్యం వచ్చిందనుకోండి, తప్పకుండా చేస్తాను. నా భవిష్యత్తు ప్రణాళికల్లో ఉన్నది. అంటే వేద విద్యని వాళ్ళకి చెప్పమని లేదు కాబట్టి నేను వేద విద్యని వాళ్ళకి చెప్పను, కానీ వైదిక విద్యలు చెప్పచ్చు. వాళ్ళకి సంస్కృతం చెప్పచ్చు, వాళ్ళకి శాస్త్రం చెప్పచ్చు, వాళ్ళకి రామాయణ భారత భాగవతాది వేదసారములు చెప్పచ్చు. వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలో ఇప్పుడు ఊరికే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దగలిగే అవకాశం ఉంది కదా. నేను సింపుల్ అండి. ఇప్పుడు ఈ మెకాలే విద్యా విధానం రాకముందు మన దేశంలో డాక్టర్లు లేరా? మన దేశంలో ఇంజనీర్లు లేరా? ఉన్నారు. మన దేశంలో వస్త్ర పరిశ్రమలు లేవా? అన్నీ ఉన్నాయి కదా. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళం? అవన్నీ కూడా గురుకుల మాధ్యమంలోనే నడిచాయి కదా. సో ఆ మోడల్ని మనం రీస్టోర్ చేద్దాం. కాకపోతే దీనికి ఏమిటి, ఇప్పుడు